చూపియాలి కదా కరారా పెరిగింది కింది పెరుగు భూలోకం పెట్టిందా తల్లి తల్లి కప్పాలక్క కింది పెరుగు భూలోకం పెట్టింది మీది పెరుగు 70 కోట్ల దేవతలంతా ఆమె నోట్లేని 6 కోట్ల అయ్యలంతా ఆమె నోట్లేని 3 కోట్ల మునులంతా ఆమె నోట్లేని 7 కోట్ల ఎత్తేశ్వరులంతా ఆమె నోట్లేని ఆ 7 మంది రాక్షసులు ఆమె నోట్లేని ఆ 3 త్రిమూర్తులు ఆమె నోట్లేని మనమంతా కూడా ఆమె నోట్లేనే కదా దేవతల గుండెల జల్లు మన్నయి జగదంబ తల్లి అమ్మ తల్లి ఆ రాక్షసుల కంటే నిన్ను చూస్తే భయం అవుతున్నది దేవతలంతా కలిసి ఆ తల్లికి ఆరతులు ఇస్తున్నారు మీరే
తిరుగు నువ్వు ఇక ఏం ఇస్తావేమో జరుగు అగ్గి పుల్ల తీసుకొని దేవతలంతా కలిసి ఆ రాక్షసుల కంటే నిన్ను చూస్తే భయం అవుతున్నది. ఆరతులు ఇచ్చి ఆ తల్లికి శాంతింపజేసి దేవతలు భయపడగలరని ఆ తల్లి జగన్ మాత అవతారం మాయమైంది. తల్లి 12 పిల్ల వినండి దేవతలారా, ఎందుకు నన్ను ఉడిపించిర్రు? నేనేం చెయ్యాలి? ఉడిపించిన కారణం ఏమున్నది? నేనేమి చెయ్యాలి?
కావాలి దేవతలకు ఆ తల్లి అడగబట్టే అప్పుడు దేవతలు ఏమంటున్నారు జగదంబ తల్లి ఆ. 7 మంది రాక్షసులను చంపుతామని నిన్ను ఉడిపించిన పెయ్యి గడగనీయరు, పూజలు చేయనీయరు, యజ్ఞాలు చేయనీయరు, హోమాలు చేయనీయరు, తిననీయరు అమ్మా. చూడమ్మా మా అవతారాలు. అందుకోసమే ఆ రాక్షసులను చంపుతామని నిన్ను ఉడిపించిన తల్లి. ఓహో దేవతలారా తల్లి. ఆ 7 మంది రాక్షసుల కోసం నన్ను ఉడిపించిర్రా ఇప్పుడు నేను వాళ్ళని చంపాలనా అంటే మీ కోరిక తీర్చుకునిక నన్ను ఉడిపించిర్రు అన్నమాట మరి నా కోరిక ఒకటి ఉంది తీరుస్తారా దేవతలారా చెప్పమ్మా నీదేమి కోరికను 7 మంది రాక్షసులు అంటే వాళ్ళు మగ పిల్లలు వాళ్ళ దగ్గరికి నేను ఇట్లా పోతున్నట్టే వాళ్ళు రండాముండని తిడతారు నాకు వాళ్ళని నేను చంపాలంటే నాకు లగ్గం రాక్షసులు నేను చంపాలంటే నాకు లగ్గము కావాలి నాకు లగ్గం అయితేనే వాళ్ళని చంపుతాను నాకు లగ్గం ఎందుకంటుందంటే ఇప్పటికైనా ఇప్పటికీ కూడా పెళ్లి కాని పిల్ల ఎదురు వస్తే జర రాసుకుంటా పోదాం అనిపిస్తుంది అదే పెళ్ళైన పిల్ల ఎదురు వస్తే పోయి మేము పెళ్ళైంది అనుకోని డక్కుమని భయపడతాం అదే తాళి పట్టుకున్న పవర్ అందుకే నాకు లగ్గం చేస్తే నీ అవతారం చూసిన పెద్దది మరి నీకు తగ్గ భర్త యాడున్నాడు మరి మేమెట్లా నెంకాలమ్మా నీకు తగ్గ భర్తని మేము వచ్చి అక్షింతలేస్తాము అక్షింతలు కాదే అక్షింతలేస్తాం తల్లి నువ్వే నెంకో ఇక మేము వచ్చి అక్షింతలు ఏమంటే వేస్తాం నీ భర్త యాడున్నాడు నువ్వే నెంకో నుంచి కాదు తల్లి అప్పుడు ఆ తల్లి జగన్ మాత ఉత్తరాన్ని అంత లగ్గంకు యాడున్నాడు నాకు తగ్గ మొనగాడు శంకరునా లొల్లి నీకు తగ్గ పురుషుడు నెంకాలంటే మేము ఆడికెళ్ళి నెంకాలి నువ్వే నెంకో మేము అక్షంతలు ఏమంటే వేస్తాం అప్పుడు జమారుసి అవతారం శంకరుంది పోయింది రాతి తంబాల మఠం 3 నెలల నిద్ర అయిపోయింది పరాకతు వండిన జమారుసి అవతారం అంటే మామూలు అవతారం కాదు ఆయన నిలబడితే 7 దారుల పెట్టు కూర్చుంటే కుల్లగిరి కట్టు ఆయన వంగబడితే పిల్లల మర్రి ఆయన కాని మాకులు అనాలి కాని మాకులు అనాలి నచ్చిదానా కాని మాకులు చేతి చందంగా పడపలు ఆయన నోరు ఊరగంటే కాదు ఆయన గుద్ద కాను రోలు మామూలు అవతారం కాదు జమారుసి అవతారం అంటే లోకంలో లేని అవతారం అది ఆయన ఎంటికేలని భూమిలో పోయినాయి పూరా అదే ఊడల మర్రి అంటే ఆమె అరిచేట్లు అంజనిగా వేసుకున్నది యాడున్నాడు నాకు తగ్గ మొనగాడు రాతి తంబాల మఠం వేస్తే ఆ రాతి తంబాల మఠమే తులజపురం అంటే తులజపురమే రాతి తంబాల మఠం మామూలు గురుకలు ఒట్టకొచ్చిండు రాతి తంబాల మఠంలా ఈ తల్లి గిల్లా గిల్లా
లగం వినుడు దేవతుల్లారా చెప్పేది లేవుండి నీకమ్మ దేవతుల్లారా నాకు దగ్గర నాదుడు దొరుకునిగా లేవుండిగా లగ్గంకు పోదాముండి లేకుండ్రమ్మా వస్తే కదా లేచి నిలబడతారు పత్రికలు దేవతలను ఎంటేసుకొని ఆ తల్లి జగన్ మాత నాకు ఏ తంబాల దేవతలను ఎంటేసుకొని రాజతంబాల మఠం వచ్చే కదా రాజతంబాల మఠం వచ్చినాక అప్పుడు ఆ తల్లి జగన్ మాత ఏమంటది వినండి దేవతల్లారా నీడాన పాపెట్ల చుక్కని లేపుకోండిగా ప్రేమికుడు వల్ల పడ్డప్పుడు ప్రేమికురాలు ఏమన్నా లేపుండి ఇట్లా అంటారు ఓయమ్మో నా నెత్తి మీద నీడా వినండి దేవతల్లారా నా నెత్తి మీద నీడ నిద్రపోయిండు రేపుండి నా నాదుంది రేపుండి నా నాదుంది ఇప్పుడే ఏసి తల్లి అప్పుడే ఎక్కిన తల్లి నీకు